నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు అటుకులతో ప్రిపేర్ చేసుకునే మన 3 రెసిపీస్లో మొదటిది అటుకుల దద్దోజనం. ఈ దద్దోజనం ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రైస్ లేకుండా దద్దోజనము ఒక మనిషికి ప్రిపరేషన్ చేసుకుందాము. ఆ కొలతల ప్రకారము ఒక అరకప్పు అటుకులను నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల దీనిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇలా కడిగిన అటుకులను నీళ్లు పిండేసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పిండిన అటుకులలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు పులిసిన పెరుగు అయితే ప్రోబయోటిక్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పుల్ల పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న పెరుగును అటుకులలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత చూడండి, అటుకులు చక్కగా పెరుగు పీల్చుకొని కొద్దిగా గట్టి కన్సిస్టెన్సీలో ఉంటాయి. దీనిలో నీళ్ళేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను వేయించిన ధనియాల పొడిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కీరా దోస ముక్కల్ని వేసుకుందాము. అలాగే సన్నగా గ్రేట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సన్నగా గ్రేట్ చేసుకున్న బీట్రూట్ తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ప్రాసెస్ ఇప్పుడే ఉంది. ఇలా అన్నింటినీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని దీనిని ఒక పక్కన ఉంచుకోవాలి. దీనికి ఎక్స్ట్రా టేస్ట్ మెయిన్ తిరగమాత. ఒక తిరగమాత పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఇవి వేగుతుండగానే 4 మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దద్దోజనంలో ఎక్స్ట్రా టేస్ట్నిచ్చే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే దద్దోజనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ తాలింపు బాగా వేగిన తరువాత దీనిని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తము మనం ప్రిపేర్ చేసుకున్న దద్దోజనంలోకి మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల శనగగుళ్ళు వేసుకొని గనక ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతమైన దద్దోజనం రెడీ అయిపోతుంది. మనం మసాలా తిన్నప్పుడు మన పొట్ట హెవీగా అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఈ దద్దోజనం కనుక ట్రై చేస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన రెండవ రెసిపీ పిల్లలకు పెద్దలకు ఎంతో బాగా నచ్చే అటుకుల లాలీపాప్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు అటుకులను ఇలా ప్లేట్లో వేసుకొని శుభ్రం చేసుకోవాలి.
డస్ట్ పోవడానికి మనం వాటర్లో కడగట్లేదండి, అందుకోసము ఇలా చెరిగి నీట్గా క్లీన్గా చేసుకొని అటుకులను తీసుకోవాలి. ఇవి లావు అటుకులైనా సన్న అటుకులైనా పర్వాలేదు. ఇలా క్లీన్ చేసుకున్న అటుకుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఇక్కడ చూపిస్తున్నట్లు ఫైన్ పౌడర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడించుకోవాలి. తరువాత ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని గ్రేట్ చేసుకొని సగం తరుగుని ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేగిన తరువాత దీనిలో కొద్దిగా కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిని ఒక 2 సార్లు కలిపి మనము 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగే టైంలోనే మనం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో నేను మసాలా కోసము మ్యాగీ ఉంటుంది కదండి, దానిలో మసాలా ప్యాకెట్లలో సగం మసాలా ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని వేసి ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ టైంలోనే 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వ యాడ్ చేయడం వల్ల ఇది మరీ నోటికి చుట్టుకుపోకుండా ఉంటుంది మనం చేసే లాలీపాప్స్. దీనిని కూడా యాడ్ చేసి బాగా దగ్గరగా ముద్దగా వచ్చేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనము మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోతుంది. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా కదుపుతూ ఉంటే చూడండి ఇలా ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ముద్దని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిని కొద్దిగా ఆరనివ్వాలి, మరీ చల్లారిపోకూడదు. గోరువెచ్చగా ఉండగానే ఇలా మనకు కావలసినంత సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ టేస్ట్ను బట్టి పెద్దవా చిన్నవా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఒకటి మీడియం సైజ్ది ఒకటి చిన్న బాల్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదండి, దానికి ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి బాల్స్ ఇడ్లీ ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి. ఇడ్లీ ప్లేట్ని గ్రీస్ చేసుకున్న తర్వాత బాల్స్ మొత్తము ఇడ్లీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాసు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి 10 నిమిషాల పాటు. చూడండి 10 నిమిషాల తర్వాత కుక్ అయ్యి బాల్స్ ఎంత సాఫ్ట్గా ఎలా ఉన్నాయో. వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. వేరొక బాణలు తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పచ్చిమిరపకాయని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూను సోయా సాసు, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ కూడా వేసి వేగనివ్వాలి. ఇది మొత్తం హై ఫ్లేమ్ మీద చేసుకుంటే స్మోకీ స్మెల్ బాగుంటుంది. ఈ టైంలో మనకు ఫ్లేవర్డ్ మసాలాలు ఏమన్నా కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను.
ఈ నువ్వులు కూడా వీటిలో మిక్స్ అయ్యి పచ్చిదనం పోయిన తరువాత నేను మీకు చెప్పాను కదండి, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ సగం పక్కన ఉంచుకున్నానని, అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా త్వరగానే సాఫ్ట్ అయిపోతుంది. దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న అటుకుల బాల్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకొని ఈ మసాలా మొత్తము బాల్స్కి పట్టేటట్లు ఇలా టాస్ చేసుకోవాలి. నాకు ఇది చాలా థిక్గా అనిపించింది, అందుకని నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫ్లేవర్ కోసం మిగిలి ఉన్న మ్యాగీ మసాలా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా టాస్ అయిన ఈ బాల్స్లో మనము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము అటుకుల బాల్స్లో సాల్ట్ వేసుకున్నాం, కానీ ఈ గ్రేవీలో సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదండి ఇప్పటి వరకు. ఫైనల్గా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మనకు టేస్ట్కి తగ్గట్లు. ఇలా యాడ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టూత్ పిక్స్ గుచ్చి గనక మనం సర్వ్ చేసుకుంటే అటుకుల లాలీపాప్స్ రెడీ అయిపోతాయి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన 3వ రెసిపీ అటుకులు పన్నీర్ టిక్కీ. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రోటీన్ మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఈ టిక్కీని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకుందాము. ఒకటి చాలా సాఫ్ట్గా ఉంటుంది, రెండవది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. 2 వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ పిల్లలకి బాక్స్లో కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాకు షేర్ చేయండి. ఈ ప్రోటీన్ బేస్డ్ టిక్కీ రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ 1/2 కప్ అటుకులు తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువగా కావాలి అంటే 1 కప్పు అటుకులు యూస్ చేసుకోండి. వీటిని డస్ట్ పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. అటుకులను 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తరువాత చూడండి, నీళ్లు మొత్తం ఏమి వంపేయలేదు. దీనిలో కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇలా వాటర్ ఉన్న వాటిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. అలా అని మరీ ఎక్కువ వాటర్ కూడా ఉండనివ్వకండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దానిలో ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లం ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తరువాత చిన్న రోలులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లు మెత్తగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 50 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని దానిని గ్రేట్ చేసుకోవాలి. దీనిని గ్రేట్ చేసుకున్న తరువాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుడు ఉంటుంది. ఇప్పుడు అటుకులు చూడండి చక్కగా నానినాయి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే
మెత్తగా ఉన్నాయి కదా, వీటిని పన్నీర్లోకి యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్నాం కదండి మసాలా, దానిని కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ని గ్రేట్ చేసి కూడా యాడ్ చేసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయామండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు. ఇప్పుడు బైండింగ్ కోసము 3 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే సరే ఉంది, లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా అవుతుంది. ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తే కనుక ఇంకొంచెం బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో ఈ టిక్కీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న టిక్కీలను వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకొక టిక్కీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేస్తే మనకు టిక్కీలు విడిపోకుండా అలాగే బైండ్ అయ్యి చక్కగా ఉంటాయి. ఇలా అన్ని టిక్కీలను ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ మనము స్టోర్ చేసుకోవాలి అనుకుంటే జిప్లాక్ కంటైనర్లో వీటిని ఉంచి ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పైన స్టీమర్ పెట్టుకుంటున్నాను. ఈ స్టీమర్లో మనం చేసుకున్న టిక్కీలు మొత్తము యాడ్ చేసుకుంటున్నాను. నేను జిప్లాక్ కవర్లో ఉన్న టిక్కీలను కూడా స్టీమ్ చేసుకొని తర్వాత వీటిని జిప్లాక్ కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా టూత్పిక్ గుచ్చితే క్లీన్గా వస్తుంది. అప్పటి వరకు స్టీమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్న దానిని మనము వెంటనే కదిపించకూడదు, విరిగిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచితే చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత మనం జిప్లాక్ కవర్స్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ టిక్కీలు ఉంచుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో షాలో ఫ్రై చేసుకుందాము. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకుందాము. ఇలా గరిటెతో టర్న్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఫ్లాట్గా ఉన్నది ఏదైనా అంటే ఇట్లా అట్లకాడతో అయితే ఈజీగా టర్న్ అవుతాయి. వీటిని వీలైనంత వరకు ఎక్కువసార్లు టర్న్ చేయకుండా వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో టిక్కీలు. ఇప్పుడు రెండవ పద్ధతి చూద్దాము. ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తరువాత మన టిక్కీలను యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టిక్కీలను ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా 2 రకాల టిక్కీస్ ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.